చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సార్, మీకు అరవింద్ అనే పర్సన్ తెలుసా? అవును, తెలుసు. అతను నా పేషెంట్. ఏమైంది? ఇంతకీ మీరెవరు? సార్, నా పేరు భూమి. అతనికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా డాక్టర్? అవునమ్మా, తనకొక పెద్ద జబ్బు ఉంది. అతను 3 నెలల కంటే ఎక్కువ బతకడు. తనకి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళమ్మ ఎవరో జ్యోతిష్ని మాటలు విని తనకెవరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుందని విన్నాను. నేను అదేమీ చేయొద్దని చెప్పాను. సార్, ఆ అమ్మాయి పేరు శౌర్య. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా ఆడపడచ్చు. పైగా తనకి ఈ రోజే అరవింద్తో పెళ్లి. అయ్యో, అవునా? ఎందుకు సుజాత గారు ఇలా జాతకాలను నమ్మి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? నాకేం అర్థం అవ్వట్లేదు. నేనెంత చెప్పినా నా మాటలు నమ్మకుండా ఆ జ్యోతిష్యుడి మాటలే వింటున్నారు. సార్, నాకొక హెల్ప్ చేయగలరా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? నేను చేయగలిగే ఏ హెల్ప్ అయినా చేస్తాను. అది అరవింద్ డిసీజ్కి సంబంధించిన రిపోర్ట్ ఏదైనా ఉంటే అది నాకు ఇవ్వగలరా? తప్పకుండా. ఇదిగోండి, చూడండి. సార్, ఈ రిపోర్ట్స్ నేను తీసుకువెళ్ళొచ్చా? కుదరదమ్మా. పేషెంట్ తాలూకా డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు. అది చట్టరీత్యా నేరం. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఏయ్, ఈ ఫోటోలో ఉంది వీడే, పట్టుకోండి. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. సార్, లోపల పెళ్లి జరుగుతోంది. నేను ప్రేమించిన అమ్మాయికి సార్, తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు సార్. మైనారిటీ తీరిన వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేస్తుంటే ఆపాల్సిన మీరే నాకు అడ్డుపడతారేంటి సార్? చూడు, నువ్వు పెళ్లికొచ్చి గొడవ చేస్తావని వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. సో నువ్వెక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి వీలేదు. సార్, తనంటే నాకు చాలా ఇష్టం సార్. తనకు కూడా నేనంటే ఇష్టం సార్. సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పీటల మీద కూర్చుంది సార్. నిజానికి తనకతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సార్. కావాలంటే మీరు నాతో రండి సార్. ఏయ్, గొడవ చేయకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏయ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నువ్వెందుకు వచ్చావురా మళ్ళీ? సార్, ఆగండి సార్, నేను మాట్లాడతాను. ఆగండి. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావని తెలిసే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెట్టాను. ఇంకా చూస్తారండి సార్, తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. సార్, దయచేసి నా మాట వినండి సార్. నేను లేకుండా తను బ్రతకలేదు సార్. పెళ్ళంటూ జరిగితే మా ఇద్దరికే జరగాలి. అన్యాయంగా తనకిష్టం లేని పెళ్లి చేసి తన జీవితాన్ని బలి చేయకండి సార్. తన నేను బాగా చూసుకుంటాను సార్. ఏంట్రా నువ్వు చూసుకునేది? నా చెల్లికి నువ్వంటే ఇష్టమే లేదు. నిన్ను కాదనుకుని మా అరవింద్తో పెళ్లికి సిద్ధపడింది. ఇప్పుడొచ్చి అనవసరమైన గొడవలు చేయకో, ముందుకి నుంచి వెళ్ళిపో. లేదు సార్, తను నన్ను మర్చిపోవడం అంటూ జరగదు. మీ మాట కాదని లేక తను ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండొచ్చు, కానీ మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటుంది సార్. ఈ పెళ్ళంటూ జరిగితే మనసు చంపుకోవడం కాదు సార్, మనిషే చచ్చిపోతుంది సార్. ఆగండి సార్, ఆగండి సార్. సార్, చెప్పేది వినండి, ఆగండి. ఒక నిమిషం ఆగండి. మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఆగండి. ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి కూతురుగా రెడీ అయింది. పెళ్లి మండపం పైన కూర్చొని ఉంది. ఇప్పుడొచ్చి తన మనసు పాడు చేయదు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. లేదు సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో శౌర్యను చూడాల్సిందే. నన్ను చూసిన తర్వాత కూడా శౌర్య అతన్నే పెళ్లి చేసుకుంటానంటే అట్లాగే వెళ్ళిపోతాను సార్. నిన్ను ఆగండి. ఎస్ఐ గారు, ఏంటి సార్ ఇది? మేము కంప్లైంట్ ఇచ్చిందే వీడి వల్ల. వీడి ఇందుక గొడవ చేస్తుంటే ఇంకా చూస్తూ నిలబడతారండి సార్. తీసుకెళ్ళండి. రేయ్, పదరా. సార్
పద. రేయ్, ఆగరా. రేయ్. రేయ్, రేయ్. ఏయ్, పట్టుకోండి పట్టుకోండి సార్, మరి. నన్ను వదలండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకే. సార్. సార్ 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 ఏయ్. నా శౌర్య సార్, రారా. నన్ను వదలండి సార్. ఎక్కడికి వెళ్తావురా? సార్ నా మాట వినండి సార్. రా. తీసుకెళ్ళండి సార్. ఇది అన్యాయం సార్. నా శౌర్య సార్. సార్ రేయ్, నా శౌర్య నడు. అన్యాయం అయిపోతుంది సార్. సార్ నన్ను వదిలేండి సార్. వదరా. సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. రేయ్. సార్ సార్ ప్లీజ్ సార్. మీరు సార్ నన్ను వదిలేండి సార్. రా. సార్ సార్ నా శౌర్య సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఎక్కు. మేము ఎంతో ప్రేమించుకున్నాం సార్. బండి సార్, ఎక్కు. ప్లీజ్ సార్. సార్ ఏయ్, ఈ పెళ్ళి అయ్యేంత వరకు వీడిని స్టేషన్లోనే ఉంచండి. ఓకే సార్.